నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క భలే ఉన్నారు సరస్వతీదేవి చీరతో కదా. నవరాత్రులు సరస్వతీదేవి సరస్వతి అమ్మవారి కట్టించాము. సరస్వతి అంటే సరస్వతి. అద్భుతం అక్క. అక్క దురదృష్టం మనల్ని వెంటాడుతుంది అని జనరల్ గా ఇది కామన్ గా వినిపించేటటువంటి మాట. మమ్మల్ని దురదృష్టం వెంటాడుతుందండి, ఎలాగా ఏ జన్మలో చేసుకున్నదో తెలియదు కానీ ఎప్పుడు చూసినా దురదృష్టమే ఫస్ట్ ఉంటుంది అని అంటూ ఉంటారు. దాన్ని దూరం చేసుకునేటటువంటి మార్గాలు అనేకం, కానీ కరెక్ట్ గా చేసిన వెంటనే పని అయిపోయేటటువంటి మార్గాలు మీరు చెప్తే బాగుంటుంది అక్క. దురదృష్టం అంటే ఏ పని చేసినా కూడా ఆగిపోవడం, ముందుకెళ్ళకపోవడం, సహకరించకపోవడం. ఎవరికైనా మనం వేరే వాళ్ళకి అదే పని అప్పచెప్తే వాళ్ళకి అయిపోతుంది. వాళ్ళు ఎలా చేయాలో చెప్తూ ఉన్నాం అనుకో, వాళ్ళకి అయిపోతుంది. మనకెందుకు అవ్వట్లేదా అనేది మనకు అర్థం కాదు. అయితే చేసిన పాపకర్మ ఫలమో, క్రితం జన్మ పాపమో ఏదన్నా కానివ్వు, అవన్నీ తొలగిపోవాలి అని అనుకుంటే మనకి శని భగవానుడి ఆదరణ చాలా ముఖ్యం. అన్ని గ్రహాల్లోకెల్లా శని భగవానుడి ఆదరణ ఎందుకు అని అంటే ఆయన తొందరగా గుర్తిస్తాడు మనని. ఏదైనా మంచి పని చేసినా చెడు పని చేసినా గానీ ఇమీడియట్ గా ఓహో ఇది చేశారా అని చెప్పి దృష్టి సారించేది శని భగవానుడు. కాబట్టి ఆ శనివారం రోజు నాడు మనం ఏం చేయాలి అంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. ఒకటి అసలు పిండి దీపం పెడితే చాలా మంచిది అని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము. చాలా ఆనందం అనిపిస్తుంది నాకు పిండి దీపం గురించి తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే మొన్న కూడా ఫోన్ చేసి 108 దీపాలు పెడితే 7 months బేబీ బయటకు వచ్చేస్తుందని చెప్పారు కదా. ఇంకొకళ్ళకి కూడా మా బాబు హాస్పిటల్లో ఉన్నాడమ్మా అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తే 108 పిండి దీపాలు పెడతాను, దండం పెట్టుకోండి అంటే ఇవాళ మాట్లాడని పిల్లవాడు రేపు మధ్యాహ్నం కల్లా నడిచాడు. బాబా స్వామికి దండం పెట్టుకోండి అమ్మా అని చెప్పి సడన్ గా గుర్తుకొచ్చింది, అదే చెప్పాను అనమాట. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, కొంగు బంగారం కొలిచిన వారికి దండం పెట్టించాను. సరే ఆ అబ్బాయి చక్కగా బయటకు వచ్చేసాడు, ఐఎమ్ హ్యాపీ. అయితే ఇంకా ఇంకా ఏం చెయ్యాలి అని అనుకుంటే గనక మీరు ఏవైనా కూడా నల్లటి వస్తువులు దానం చేయాలి. అంటే నల్లటి చెప్పులు కానివ్వు, లేకపోతే నల్లటి బ్లాంకెట్స్ కానివ్వు, రగ్గులు అంటాం మనం. ఇప్పుడంటే మనకి బాగా ఈ మెత్తటి రగ్గులు వచ్చేసాయి కానీ యాక్చువల్ గా అయితే మనకి నల్లటివి కంబళీలు ఉండేవి. అవి రగ్గులు, ఆర్మీవి కూడా దొరుకుతుంటాయి కదా. రగ్గులు అవి నల్లగా ఉన్నవి తీసుకొని కొంచెం మెత్తగా ఉన్నవి చూసుకొని అవి దానం చేస్తే కూడా చాలా మంచిది. ఇంకా నల్లవి నువ్వులు దానం చేయడం. నువ్వులు దానం చేసేటప్పుడు మీరు బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు ఒక 11 రూపాయల దక్షిణ లేకపోతే 101 రూపాయల దక్షిణ పెట్టి ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా నల్లటి వస్తువులు ఏవైనా సరే, నాకు మొన్న మేము ఊరు వెళ్ళినప్పుడు మేము ఇస్తామా బావగారి చేతి ఇప్పిస్తున్నాను అనమాట. నల్లవి ఏ విధానం చేయాలని ఏవి కనపడకపోతే నల్ల కీ చైన్స్ కనపడ్డాయి. ఎవరికైనా అవసరమే కదా కీ చైన్ కూడా. కీ చైన్, అందులో కీ చైన్ అంటే ఇనపని భగవానుడు సూచిస్తాడు. అద్భుతంగా కీ చైన్స్ ఇచ్చేసేయండి. ఇచ్చారా? ఇచ్చేసా. అంటే మనం ఇయ్యాలి అనేది ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మనం ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకొని ఆ పని చేసేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇలా నల్లటి వస్తువులు దానం చేస్తే నెమ్మదిగా దురదృష్టం అనేది దూరం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. పిండి దీపానికి ఉన్న విశిష్టత ఏంటంటే స్వామివారి ప్రత్యక్షంగా స్వామివారిని మనమే తయారు చేసుకొని బొట్టు పెట్టి ఆహ్వానించినట్టే, ఇంకా లక్ష్మీదేవిని కానీ అటు వెంకటేశ్వర స్వామిని కానీ. కాబట్టి తప్పకుండా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే పిండి దీపాన్ని మీరు తీసుకొని వెళ్ళి బయట చెట్లలో పెడతాం మనం. చీమలకి వాటి ఆహారం అవుతే కనుక మనకి ఆర్థిక ఇబ్బందులు చాలా తొందరగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మన పెద్దలు సనాతన ధర్మంలో చెప్పింది ముగ్గు వేయమని ఎందుకు అని అంటే మనం పిండితో వేయాలి. రాయి ముగ్గు తీసుకొని దాంతో కాదు, ఖచ్చితంగా బియ్య పిండితో వేస్తే కనుక చీమలకి వాటికి మనం ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతాం. పొద్దున్నే అది కూడా చూడు,
మళ్ళీ మా చిన్నప్పుడైతే సందె ముగ్గు కూడా ఉండేది. సాయంత్రం పూట కూడా మేము ముగ్గేసేవాళ్ళం. రాత్రి కూడా వేసేవారు, కళ్ళాపి కళ్ళకు జల్లేసుకొని జల్లేసుకొని వేసేసేవారు. వేసేసుకునేవాళ్ళం. అవును, అవును. అట్లా ముగ్గు వేస్తే క్రిమి కీటకాలకి కానీ ఇట్లా లేకపోతే చిన్న చిన్న జీవాలు ఉంటాయి కదా, చీమలకి వాటికి మనం ఆహారం ఇస్తున్నట్టు, కాబట్టి వాళ్ళు ఇన్కల్కేట్ చేశారు. తర్వాత మనం నెమ్మదిగా చాక్ పీసుల్లో మారిపోయాం. కష్టాలు కూడా వచ్చేసాయి. కమాన్, అయితే మీరు మనం లైఫ్ స్టైల్ మార్చారా? వీఆర్ దేర్. అయితే మనం ఒకవేళ మీరు ఆ ముగ్గు చెరిగిపోతే బాధ అనిపిస్తుంది కదా. నాకేమనిపించిందంటే మొన్న చిన్న చిన్న ప్లేట్స్ తీసుకున్నాను నేను, ఇట్లా ముగ్గు ఇట్లా వేస్తే డిజైన్ పడిపోతుంది చూడు, ఆ ప్లేట్స్ తీసుకున్నా. అవి ఏం చేస్తున్నా అంటే గుమ్మం పక్కన ఇటొకటి రోజు వేస్తున్నా, బియ్య పిండితో తులసి చెట్టు దగ్గర వేస్తున్నా. దానివల్ల మనం చక్కగా పిండితో ముగ్గు వేసామన్న తృప్తి ఉంటుంది మనకి, అవునా? అలా మనం మార్చుకోగలిగితే కనుక జీవన విధానంలో మనం ఏమేమి చిన్న చిన్న మర్చిపోయామో చెయ్యాల్సినవి అని గనక మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగితే, మళ్ళీ పాటించగలిగితే మంచి రోజులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. దురదృష్టం డెఫినెట్ గా వెంటాడుతోంది అన్నప్పుడు శని భగవానుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి అంటే ఇట్లాంటివి డెఫినెట్ గా చేసుకోవాలి. ఈ పిండి దీపాల్లోనే మీరు మొన్న 108 కదా పెట్టారు. 108 పెట్టాను. సో ఇన్ని వారాలు అని ఏమైనా అనుకుని చేయమంటారా, లేకపోతే ఇంకెట్లా మనల్ని ఇంకొంచెం ముందుకు వెళ్తూ? మీరేం చేస్తారంటే 7 వారాలు చక్కగా ఒక్కొక్క దీపం పెట్టి పిండి దీపం పెట్టేసుకొని 8వ వారం వడ్డీ అనుకొని చక్కగా 108 దీపాలు పెడితే చక్కగా 8వ వారం అనే వరకల్లా మీకు లక్ష్మీదేవికి కూడా 8 సంఖ్య, అటు శని భగవానుడిది 8, మన మేనిఫెస్టేషన్ లో చెప్పుకునేది ఇన్ఫినిటీ 8 నెంబర్ లో ఉంటుంది. అటు ఇటు చేస్తే గనక మీకు 108 అంటే 1 + 8 చేస్తే 9 అవుతుంది, చక్కగా 9 వస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి స్వామికి అర్పించామన్న భావన కలుగుతుంది. ఏదైనా పని అవ్వాలని అనుకుంటే గనక ఇట్లా 7 వారాలు చేస్తాం స్వామి, 8వ వారం 108 దీపాలు వెలిగిస్తాం అని చెప్పి దండం పెట్టుకోండి. విష్ణుమూర్తి ఖచ్చితంగా మనల్ని ఆ విధంగా బయటికి పడేసి చాలా ఆయన కృపను మనకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.